దేశ సమైక్యత కోసం దృఢంగా నిలబడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో సర్దార్ అథ్లెట్ ఆఫ్ 150 ఐక్యత జిల్లా స్థాయి పాదయాత్ర SS&N కాలేజ్ క్రీడా మైదానంలో ప్రారంభమై పల్నాడు రోడ్ మీదుగా సాగింది. ఈ కార్యక్రమంలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ విభజిత భారతాన్ని ఏకతా సూత్రంలో నిలిపారన్నారు. ఈ క్రమంలోనే సమైక్య భారత్ నిర్మాతగా నిలిచిపోయారని పేర్కొన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కేవలం నాయకుడే కాదని దేశ ఐక్యతకు చిహ్నమని చెప్పారు. ఆయన త్యాగం, కర్తవ్య నిబద్ధత, దృఢ సంకల్పం భారత యువతకు ప్రేరణని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ వ్యక్తిగత ప్రాంతీయ ప్రయోజనాల కంటే దేశ సమైక్యత గొప్పదని చాటి చెప్పిన వ్యక్తి సర్దార్ పటేల్ అని కొనియాడారు. సర్దార్ అథ్లెట్ ఆఫ్ 150 యూనిటీ మార్చ్ మై భారత్ గుంటూరు మరియు జిల్లా పరిపాలన విభాగం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్రం గురించి, బ్రిటిష్ వారితో ఫైట్ చేయడం గురించి, స్వాతంత్రం వచ్చిన ఎన్నుగాను దేశ ప్రగతిలో వీటన్నిటిపైన వీటితో పాటుగా ముఖ్యంగా ఆయన దృష్టి పెట్టింది ఇన్ని చిన్న చిన్న రాష్ట్రాలు స్వాతంత్రం రాకముందు ఈ చిన్న రాష్ట్రాలతో పాటుగా ప్రిన్సిపల్ స్టేట్స్ అని కొన్ని జమ్మూ కాశ్మీర్ కానీ, హైదరాబాద్ కానీ ఇలాంటివి ఇంకొక 60-70 దాకా ఉంది. వీటన్నిటినీ కూడా ఒక దేశంగా తీసుకుని రావాలి. అప్పుడే ఈ భారతదేశానికి ఒక అర్థం ఉంటుంది. అలాగే భారతదేశం ప్రగతి చెందడానికి అలా ఒక యూనిటీగా ఉండేది అవుతుందనే ఉద్దేశంతో ఆయన అదే పనిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చిన్న చిన్న కోసం చాలా వర్క్ చేశారు. ఇండిపెండెన్స్ తర్వాత అన్ని రాష్ట్రాలు కలిసి ఉండాలి, నేషన్ ఫస్ట్, ఇండియా ఫస్ట్ నినాదంతో నిరంతరం వర్క్ చేశారు. మనం కూడా దాన్ని గుర్తించి మన దేశం కోసం వర్క్ చేయాలి. ఈ అందరూ ఇప్పుడు ఈ రోజు NCC క్యాడెట్స్ ఆర్మీలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో మీకోసం ఈ రోజు వింగ్ కమాండర్ ఎయిర్ ఫోర్స్ కూడా ఇక్కడికి వచ్చేసి దీని గురించి గైడెన్స్ ఇస్తారు. ఇంకా మిలిటరీ ఫోర్సెస్, నేవీ ఇవన్నీ గురించి ఈ జిల్లా నుంచి తక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఇంకా డ్రైవ్ పెట్టుకొని మీకు కావాల్సిన కెరియర్ కౌన్సిలింగ్, కావాల్సిన ట్రైనింగ్, కావాల్సిన సపోర్ట్ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. మీరందరూ మీ ప్యాట్రియాటిక్ వర్క్ తో దేశం కోసం వర్క్ చేయాలి.